ఒకళ్ళు అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది. తర్వాత మిగిలిన రన్స్ కొంచెం విడత అండ్ ఇప్పటి వరకు కూడా గత 3వ విడతలు కూడా చాలా విజయవంతంగా జరిగినాయి. గత సంవత్సరం సుమారు ఒక 4,000 మంది ఈ రన్లో పాల్గొన్నారు. బట్ ఈ సంవత్సరం ఈ నేపథ్యంలో మన కొత్త స్పోర్ట్స్ పాలసీ ఫిట్ ఇండియా, అదేవిధంగా నేచర్తో మనము ఎట్లా ఏకమైపోవాలో ఈ నేపథ్యంలో ఇంకా ఇట్లాంటి మంచి కార్యక్రమానికి స్పందన ఉంటుందో అనేది ఆశిస్తూ మీడియా ద్వారా మీరు ఈ రన్ డేట్స్, రన్లో ఎట్లా పాల్గొవాలి, రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, ఏ టైంకి రన్ మొదలవుతుందో ఇట్లాంటి కొన్ని వ్యవహారికమైన సమాచారాలు మీ ద్వారా అందరికీ అందుతుందో అనేది ఆశిస్తూ మరి ఒకసారి గ్రాన్యూల్స్ వాళ్ళకి హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతినిధులందరికీ నా హార్దిక కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Grand Prix held in Morocco and is currently ranked world number 18 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న ఈ పిల్లాడు సీనియర్స్ కేటగిరీలో పాల్గొని మొరకోలో ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రీలో పాల్గొని గోల్డ్ మెడల్ తెచ్చాడు. అలాగే సీనియర్స్లో వరల్డ్ సెవెంత్ పొజిషన్ కూడా వచ్చాడు. ఇంకొన్ని రోజుల్లో వరల్డ్ ఛాంపియన్షిప్స్కి వాటికి కూడా ఆ ఈవెంట్స్లో పాల్గొబోతున్నాడు. సో ఆల్ ది బెస్ట్. 2025. Representing the Earth, this year's T-shirt is brown in color, and the medal was specially designed. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమాదేవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రాన్యూల్స్ ఇండియా. ఈ రోజున ఇక్కడ గ్రాన్యూల్స్ గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ జరగబోతుంది అని చెప్పి తెలియజేయడానికి ప్రెస్ మీట్ జరుగుతుంది. ఇది నవంబర్ 16వ తారీఖు జరుగుతుంది. ఇది 4వ వర్షను. ఇంతకుముందు 3 సంవత్సరాలు జరిగింది. ఇది 4వసారి జరుగుతుంది. ఇది కన్హా శాంతివనంలో ఈ రన్ జరుగుతుంది. అందరికీ తెలుసు, అంటే శంషాబాద్కి సమీపంలో ఇది ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ అంటే మీరు ప్రకృతికి సమీపంలో వెళ్ళినట్లు ఫీల్ అవ్వచ్చు. అంతా లాట్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. అండ్ అంటే సిటీస్లో జరిగే రన్లో నార్మల్గా కొంచెం వాహనాలు జరగటం, కొంచెం పొల్యూషన్ ఉండటం అట్లా జరుగుతుంది. వేరే ఇక్కడైతే అసలు అట్లాంటి పొల్యూషను అట్లాంటి ఏం లేకుండా ప్రకృతి ఒళ్ళో మనం రన్ చేసినట్టు ఉంటుంది. దీంట్లో వివిధ రకాల రన్స్ ఉన్నాయి. 1.5 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్, 21 కిలోమీటర్స్. సో చాలా రన్నింగ్ చేసి అట్లా ఎంతూసియాస్ట్కి దే విల్ ఎంజాయ్ ద 10 కిలోమీటర్ రన్ అండ్ 21 కిలోమీటర్ రన్. లేదా ఇప్పుడే మొదలు పెడదాం అనుకునే వాళ్ళు ఈ 1.5 రన్ లేదా 5 కిలోమీటర్ రన్ కూడా చేయొచ్చు. రన్ చేయొచ్చు, వాక్ చేయొచ్చు, ఏదైనా చేసి కంప్లీట్ చేస్తే మాత్రం వాళ్ళకి ఒక మెడల్ దక్కుతుంది. తర్వాత రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్లో జరుగుతాయి. అండ్ రిజిస్ట్రేషన్ కిట్స్ కూడా ఎక్కడ తీసుకోవాలనేది రిజిస్ట్రేషన్ ఒకసారి జరిగిన తర్వాత చెప్పడం జరుగుతుంది. సో అందరూ అదేంటి రన్నింగ్ ఎంతూసియాస్ట్ కానీ, లేదా రన్నింగ్ మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు కానీ, లేదా ఒక ఆదివారం ఫ్యామిలీతో చక్కగా ఒక మంచి ప్రదేశంలో స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు, వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ కూడా ఇది రిజిస్టర్ చేసుకుని ఈ రన్లో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది కేవలం రన్నే కాదు, దీంతో పాటు గ్రీన్ రన్. ఎందుకంటే ఈ రన్లో వచ్చిన మనీని ప్లాంటేషన్ చేయడానికి వాడుతున్నారు. మనందరికీ కూడా తెలుసు, మన ప్లానెట్ ఎర్త్ని సేవ్ చేసుకోవాలంటే చాలా మొక్కలు నాటాలి అని, మన గ్రీన్నెస్ని ప్రమోట్ చేయాలి అని కూడా. సో రన్ అండ్ సస్టైనబిలిటీ బోత్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్, ఒకేసారి ప్రమోట్ చేస్తున్నాము. అందుకని ఈ గుడ్ కాజ్ని అందరూ వచ్చి సపోర్ట్ చేయాలి. ఒకటి ఫిట్నెస్ కోసం, ఇంకొకటి మన ప్లానెట్ ఎర్త్ని సేవ్ చేసుకోవటం. ఈ 2 ఇమోషన్స్ కూడా కలిసి ఈ రన్ జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే. Invite all of you to participate in this run. This is more than just a run. Run, you can run many places, you can run every day, you can run away from many things in life. But this is a run which
helps you be part of your own self, which helps you be part of nature around you. And it is a run that has been successfully conducted for the last 3 years with thousands of participants. Despite this run being organized away from the city, we have been able to inspire thousands of people to be part of this, to come there, stay the night, come with the family, as Umaji mentioned. I think that is the important thing. I think when you come there, you will find that there are people who are running with their children in their laps. There are people who are like senior citizens from all over the world, not just India, all over the world. They are running, they are being part of this run. So it's a great time for all of you to come, experience the serene, peaceful atmosphere of Kanha, enjoy the meditation and yoga as well as run at the same time. And I think, as Anand had mentioned, there will be refreshments as well. We have a wonderful cafeteria, we have wonderful Italian restaurant. I mean, there are so many things for you at Kanha to explore. So come, we'll wait for you. Thank you.